చాలామంది నాటుకోడి కూర అంటే గట్టిగా ఉంటుంది, టైం ఎక్కువ పడుతుందని కుక్కర్లోనైతే వండేస్తారు. అలా కాకుండా తపాల్లో కానీ కళాయిలో కానీ నాటుకోడి మాంసం కూర చేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి టేస్టు. ఈరోజైతే 3 కేజీలు నాటుకోడి కూర అయితే చేశాను తపాల్లోని. అదిరిపోయిందండి టేస్ట్ అయితే. వెడల్పు గిన్నెలోకి అయితే ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయకి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మూత తీసుకొని కలుపుకుంటే ఉల్లిపాయ చక్కగా మగ్గిపోతుంది. అలాంటప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి ఉంచుకున్నాం కదండి నాటుకోడి మాంసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కలపడంలోనే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాంసానికి పట్టింది అనేటప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మూత తీసుకుంటే అస్సలు పచ్చివాసన అనేది రాదండి అల్లం వెల్లుల్లి పేస్టు. అలాంటప్పుడు కారం, పసుపు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని కలపకుండా మూత పెట్టి మరో 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మూత తీసుకొని చూస్తే బాగా కలుపుకుంటే కారం, ఉప్పు, పసుపు మాంసానికి పట్టేంతవరకు అయితే కలుపుకోవాలండి. ఇదో 5 నిమిషాలు అనేది కలుపుకోవాలండి, ఎందుకంటే మాంసానికి చక్కగా పడుతుంది. అలాంటప్పుడు ఇక్కడ మాంసం ములిగేంత వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోనైతే 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసుకుంటే మాంసం అన్నీ చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు బాగా కలుపుకొని కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకొని 1/2 కప్పు పెరుగు వేసుకొని పెరుగు కలిసేంత వరకు అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనైతే మరో 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, మధ్య మధ్యన కలుపుకోవాలి. మూత తీసుకొని 10 నిమిషాల తర్వాత చూస్తే కూర అన్నీ చక్కగా ఉడికిపోతుందండి, దగ్గరకు కూడా పడుతుంది. అలాంటప్పుడు ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూసారా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది కూరలో నుంచి. అప్పుడు చక్కగా ఉడికిపోయిందని అర్థం. అలాంటప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ నాటుకోడి కూర తింటే మాత్రం అదిరిపోయిందండి. అలానే ఎక్కువగా వండితే గ్రేవీ రాదు కదండి, ఈ టైప్లో వండితే మాత్రం గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. మా ఇంట్లో వాళ్ళైతే బిర్యానీతో మాత్రం అడుగుతారండి, చికెన్ గ్రేవీగా ఉండవా అని అడుగుతారు. అందుకోసం ఇలానే ఎప్పుడు నేను చేస్తాను. నాటుకోడైనా మామూలు కోడైనా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. గ్రేవీ అంటారా, చికెన్తోని అదిరిపోతుంది గ్రేవీ కూడా. మీరు కూడా